ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు కలిసి ఉన్న ఆవులు చిన్న విషయం కోసం గొడవ పడడం వల్ల కలిగిన నష్టం ఏమిటో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక ఊరిలో ఒక మైదానంలో 4 ఆవులు ఉండేవి. అవి 4 కలిసి మేత మేస్తూ మనం కలిసి ఉంటేనే మనకి బలం అని ఒక ఆవు అనేసరికి రెండో ఆవు మనం ఇలా నలుగురం కలిసి ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అని అనేసరికి మిగతా 2 ఆవులు కూడా అవును నిజమే అనుకుని రోజు 4 ఆవులు గడ్డి మేస్తూ ఉండేవి. ఈ 4 ఆవుల్ని పొదలోంచి గమనిస్తున్న పులి ఆవుల ముందుకు రావడానికి భయపడుతూ ఉండేది. ఈ ఆవులు ఇంత ఐకమత్యంగా ఉంటే నేను వీటిని తినడం కష్టమే. 4 కలిసి నా మీద దాడి చేస్తే నేను ఎదుర్కోలేను అని అనుకుంటూ ఉండేది. ఒకరోజు చూద్దాం, ఈ ఆవుల ముందుకు వెళ్ళి వీటిని ఏమైనా నేను చేయగలనేమో అనుకుని పులి ఆవుల ముందుకు వెళ్ళింది. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని తినడానికి వస్తావే పులి అని 4 ఆవులు ఐకమత్యంతో పులిని తరిమి తరిమి కొట్టాయి. ఇది సమయం కాదు. ఈ ఆవులు ఇలా కలిసి ఉన్నంత కాలం నేను వీటిని ఏమీ చేయలేను. ఆగి చూస్తాను కొంతకాలం అని పులి తనలో తను అనుకుంది. ఒకరోజు ఆవులకి మైదానంలో మంచి పచ్చగడ్డి కనబడింది. 4 ఆవులు పరుగు పరుగు పరుగున ఆ గడ్డి దగ్గరికి చేరుకున్నాయి. ఈ గడ్డిని నేనే ముందు చూశాను, అందుకని నేనే తినాలి దీన్ని అని ఒక ఆవు అనేసరికి రెండో ఆవు ఎప్పుడు చూసినా మంచి మేత నువ్వే మేసేస్తున్నావు, ఈసారైనా నేను తింటాను అనేసరికి మూడో ఆవు అలాగే తగువులాడుకుంటూ ఉంటే నా తిండి నేను విడిగా మేస్తాను, మీ ఎవరితో కలవను అని అనుకుని వాటిలో అవి కొట్టుకున్నాయి. అలాగా పోట్లాడుకుని 4 ఆవులు 4 దిక్కులుగా విడిపోయాయి. ఇదంతా గమనిస్తున్న పులి అమ్మయ్యా, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా నాకు ఏం భయం లేదు. నేను ఈ ఆవులని ఎలా అయినా చంపేయగలను అనుకుని విడివిడిగా మేత మేస్తున్న ఆవుల మీదకి దూకి ఒక్కొక్క ఆవుని చంపేసి తినేసింది. చూసాం కదా పిల్లలు, ఐకమత్యమే బలం. మనలో మనకి ఏవైనా చిన్న చిన్న గొడవలు సమస్యలు వచ్చినా కూడా మనం వాటిని స్నేహంగా పరిష్కరించుకోవాలి.